హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే క్రిస్మస్ దగ్గర నుంచి వీడియోస్ తీయడానికి కుదరలేదు. ఈరోజైతే మెంతికూర పప్పే కాకుండా ఎప్పుడు పప్పు వేసే ఎందుకని చెప్పి వట్టిగా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసి వండుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను 2 మెంతికూర కట్టలు తీసుకున్నాను. 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగే వరకు వేయించుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికే వరకు వేయించుకోండి. కొంతసేపు మూత వేసి ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతాయి. టమాటాలు అయితే ఉడికిపోయినాయి. మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న మెంతికూర కట్టలు 2 కట్ చేసి మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అవైతే ఇప్పుడు మెంతికూర కూడా వేసి వేయించుకోవాలి. మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత మెంతికూర కూడా కొంచెం మనం వేసుకున్న ఆయిల్, టమాటా ముక్కలు ఇవన్నీ కలిసే విధంగా కలిపుకొని ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు మూత వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మెంతికూర కూడా మెత్తగా ఉడికిపోయే విధంగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం చిన్న అల్లం ముక్క, 2 చిన్నులపాయలు దంచి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇది కొంచెమే. అవి కూడా వేసుకొని కరివేపాకు 2 రెమ్మలు వేసుకొని వేయించుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. మెంతికూర కూడా మెత్తగా ఉడికే వరకు కూడా నేను సాల్ట్ అయితే వేయలేదు. మెంతికూర కూడా ఉడికిన తర్వాత లాస్ట్లో సాల్ట్, పసుపు, కారం వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని ఆపేసుకోవటమేనండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎంతో రుచిగా ఉండే మెంతికూర. ఒక అర స్పూన్ కారము, పావు టీ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకుంటున్నాను.
మెంతికూర టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మెంతికూరతో ఎక్కువ శాతం వండేది పప్పే కాబట్టి పప్పు కాకుండా ఈ విధంగా ఒట్టిగా వండుకొని ట్రై చేయండి.